ఈ ప్రపంచం నువ్వు చేసిన అన్యాయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కర్ణుడికి నువ్వెందుకు ఇంత అన్యాయం చేశావు? నేను న్యాయమే చేశాను రాధా. కుంతి అత్తయ్య కర్ణుడి కోసం న్యాయం కోరింది. సూర్యదేవుడు కర్ణుడి కోసం న్యాయం కోరారు. నువ్వు కూడా కర్ణుడి కోసం న్యాయం కోరావు. నేను చేసింది కూడా కేవలం న్యాయం మాత్రమే రాధా. ఇదెక్కడి న్యాయం కృష్ణ? వీరుడి శక్తులన్నీ తీసుకుని యుద్ధానికి పంపించడం ఇది న్యాయమా? ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు కర్ణుడి నుండి నేను ఈ కవచ కుండలాలను తీసుకోకపోతే యుద్ధంలో ఏం జరుగుతుంది? కర్ణుడు అర్జునుణ్ణి అంతం చేయగలడు. తను అంతమైన తర్వాత పాండవులంతా ఒక్కొక్కరుగా చంపబడతారు. కర్ణుడు లాంటి మహావీరుడు ఎవరూ లేరు. తన మనసు పవిత్రమైనది. అతడి మనసులో ధర్మం వసిస్తుంది. తనంతటి దానవీరుడు ఇంకెవరూ లేరు రాదా. కానీ తను ఈ యుద్ధంలో అధర్మం తరపున పోరాడుతున్నాడు. రాధా, నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఈ యుద్ధంలో అధర్మం తరపున పోరాడుతూ కర్ణుడు తన 5 తమ్ముళ్లను చంపితే పాపం చుట్టుకోవడం మాత్రమే కాదు, ఈ మహాభారత గాథలో ప్రతినాయకుడు అనిపించుకునేది దుర్యోధనుడు కాదు, కర్ణుడే.